ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, వీటన్నిటినీ చెల్లించుకుంటూ కూడా ఈ 6 నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షనే కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటి ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో, ఏ విధంగా దివాలా తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మనకు తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాను. కాలేజీ ఫీజు రిలీజ్ చేస్తారు కాలేజీలకి. ఇది తల్లికి వందనం అనేది స్కూల్స్ స్టూడెంట్స్కే. ఎస్, కాలేజీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఫీజులను అడ్డం పెట్టుకొని సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా, హాల్ టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారితో మాట్లాడి వారి మీద ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఏం రాలేదు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య, వాటి గురించి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, అంతేగాని వాటి మీద ఎక్కడ చర్చ రాదు. సంబంధించి 10 నుంచి 20,000 అన్నారు. దేనికి వేట నిషేధిస్తాం? ఎప్పటి నుంచి వస్తుంది? ఎంతమందికి బెనిఫిట్?
దాని మీద పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. సార్ వేస్ట్ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు 15 years ఎంత ఉంది కంప్లీట్ ఉందా? 15 ఇయర్స్ ఉంది ఒక చోట 10 50 సార్ 15 years. ఒక చోట అంతర్జాతీయంగా వివాదాలు మినిమం 10 acres ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే వ్యవసాయం చేయడానికి. 15 ఇయర్స్ వరకు ఉంది. రెంట్ కూడా పర్ ఇయర్ కి 15 గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 15,000, ప్రైవేట్ అయితే 30,000 పర్ ఎకర్. అదే నెక్స్ట్ రైతులకి చాలా కార్యక్రమాలు చేసింది ఈ ప్రభుత్వం. ఏంటంటే ఎగ్గొట్టిన 1,630 కోట్ల రూపాయలు చెల్లించింది. తర్వాత 24 గంటలు కాదు, 24 గంటల కంటే కూడా తక్కువ సమయంలోనే రైతు పండించిన పంటలకి డబ్బులు చెల్లించింది ధాన్యం రైతులకి. అదేవిధంగా పామ్ ఆయిల్కి అయితే 12,000 రూపాయలు గత ప్రభుత్వం చెల్లిస్తే ఈ రోజు 20,000 రూపాయలు పైబడి ఈ రోజు రైతుకి గిట్టుబాటు లభిస్తా ఉంది ధరలో. కాబట్టి రైతుకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఏదండి మిర్చికి బాగా కొద్దిగా ధర తగ్గినా కూడా అది ఆ సైకిల్ మీ అందరికి తెలిసిందే మిర్చికి సంబంధించి.